హలో సహోదరులారా, బాగున్నారా? అయితే ఇక్కడ కొన్ని మాటలు యేసు ప్రభు గురించి చెప్పాలనుకుంటున్నాను. అవి ఏంటంటే, జీవ మరణములు నాలికి ఉసిమై ఉన్నాయని యేసు ప్రభు చెప్పిన మాట. అంటే జీవ మరణములు నాలికి ఉసిమై ఉన్నాయి. ఇది ఏంటి? మరణం ఏంటి? జీవం ఏంటి? నాలిక ఉసిమేమిటి అని అంటున్నాం కదా. దీని అర్థం ఏంటి అనుకోవచ్చు. ఈ ముందు లోకానికును క్రైస్తవుడికును లోకనాథులకి ఇవన్నిటి తేడా డిఫరెంట్ ఉంటుంది. మన భాష వాళ్ళకి అర్థం కాదు, వాళ్ళ భాష మనకు అర్థం కాదు. కొన్ని విషయాలుగా మనం చెప్పాలనుకుంటే మనుషుల మాటలు మనుషులకు అర్థమవుతుంటాయి, జంతువుల మాటలు జంతువులకు అర్థమవుతుంది. వాటి అరుపులు అవే అలాగా అంచనా. అది సరే పక్కన పెడుతుంది, దేని దానిదే. కానీ ఇక్కడ ఆత్మ సంబంధమైన మాటలు క్రైస్తవుడివి. ఇవి లోకములో ఉన్న వాళ్ళకి అర్థం కావు. ఇది దేవునిలో నమ్మిన వాళ్ళకే కాదు, మారు మనసు పొందిన వాళ్ళకే, పొంది పరిశుద్ధంగా జీవించిన వాళ్ళకే ఈ మాటలు అర్థమవుతుంటాయి. వేరే వాళ్ళకి మాత్రం అర్థం కావు. అయితే ఇక్కడ ఏంటంటే, జీవ మరణములు నాలిక ఉసిమై ఉన్నాయి అన్నాడు. అంటే ఇక్కడ మనకి మరణం కావాలి, జీవం కావాలి. అసలు మరణం, రెండు మరణాలు ఉన్నాయి, రెండు జీవాలు ఉన్నాయి. ఏంటంటే, మనిషి శరీరంతో ఉన్నది జీవం, బ్రతుకున్నట్లు లెక్క, చనిపోయినట్లు లెక్క. కానీ బ్రతుకున్నది ఇంకా బ్రతకడం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని ఒక పరిశుద్ధాత్మ పొంది ఆయన జీవాన్ని మనం పొందినప్పుడు, ఆ జీవాన్ని మనం పొందేటప్పుడు ఆయన పరిశుద్ధాత్మ శక్తి అనేది పొందినప్పుడు ఇంకో జీవం అనుకుంటుంది. అంటే ఆయన అయితే ఎలాగే ఆయన చనిపోయినా సమాధి నుంచి లేవబడ్డాడో, మనం కూడా ఆయన పరిశుద్ధాత్మ పొంది ఆయన చేయి పట్టుకొని మనం కూడా పరలోకానికి మళ్ళీ రెండో జన్మ ఉంటుంది. అదే జన్మ. సమాధి నుంచి లేచిపోరు, అదే రెండో జన్మ. అంటే రెండు ఆత్మ జన్మ కాదు, దేవునిలోకి ఆత్మ వెళ్తుంది. మరి ఆ సమాధి నుంచి లేచింది యేసుప్రభు చూపించాడు. మనం కూడా చనిపోయినప్పుడు కూడాను సమాధి నుంచి మనం లేవబడతాం. యేసు మేఘాడే వచ్చును, ప్రతి ఒక్క నేత్రములు చూసును, మృతులైన వారు మొదట లేగుతారు, తర్వాత సజీవుని మనం, అంటే బ్రతుకున్న వారు మనం లెగుస్తాం. అయితే ఇక్కడ పరిశుద్ధాత్మ పొంది దేవుళ్ళు ఉన్నవాళ్ళు చనిపోయినాడు నిద్రించినట్టే అంట. చనిపోవడం అనేది మనకు లేదు. ఎందుకంటే క్రీస్తు ఎందుకు నిద్రించారు అంటే చనిపోవడం అనేది మనకు లేదు. ఎందుకంటే పరలోక ఆయన ఒక జీవంలోకి మనం వెళ్తాం, అదే నిద్రించడం. సమాధి నుంచి ఆయన లేచారు కనుక మన కూడా ఈ భూగర్భం నుంచి పాతాళం నుంచి ఆయన లేచినట్టే మనం ఆయనలోకి కొనుక్కోబడతాం ఆయనలోకి. అదే బుద్ధి లేని కన్యకల గురండి. అదే వాళ్ళు వచ్చారు, దింటీలు పట్టుకొని వచ్చారు. వాళ్ళు పెండు కొడుకు రాగానే కొనవేయబడ్డారు. మరి ఆ టైంలో ఆ సమురు తెచ్చుకోలేకపోయారు చాలామంది. ఆ సమురు లేదు, కొనుక్కున్న వాళ్ళ దగ్గరికి వెళ్ళారు. యేసుప్రభు దేవుడు వచ్చేసరికి, అదే పెళ్లి కొడుకు వచ్చేసరికి వెళ్తురు లేదు కనుక వాళ్ళని బయటికి తలుపేయబడింది. ఈ పరలోక సువార్త కూడాను అంతే. మనం దేవుని వదిలినప్పుడు కొనిపోయబడడం పరలోకం దేవునితో పాటు మనం వెళ్తాం. అది చాలా మందికి తెలియదు. అయితే ఇక్కడ ఏంటి జీవం ఏంటంటే, జీవమరణం మనలో ఉన్నాయంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొంది దేవునిలో నడుస్తానో మనం పరిశుద్ధంగా మంచి మాట్లాడాలి. జీవమరణం నాలుగు వశములు ఉన్నాయి. బూతులు మాట్లాడడానికి, తప్పుడు మాట్లాడి సాడీలు చెప్పడానికి, ఇవన్నీ కాదు. ప్రభు చెప్పింది అంటే, నిన్ను వల్ల నీ పొరుగువని ప్రేమించమని అన్నాడు. నీ కన్ను అభ్యంతరం అయితే కన్ను తీసే అన్నాడు. చెయ్యి నీ గడ్డు వస్తుందో తీసే అన్నాడు. కానీ దేవుని యందే నడవాలి అన్నాడు. ఎందుకంటే ఈ రెండు చేతులు కలిగి నువ్వు నరకంలో పడిన కంటే ఒక్క చెయ్యి కలిగి పరలోకం రా అంటాడు. ఎందుకంటే ఎన్ని చేతులు, ఎన్ని కాళ్ళు, ఎన్ని తిండి, ఎన్ని బిర్యానీలు తిన్నా నరకంలో పడిపోయామనుకోండి, నిత్య అగ్ని అది. కాబట్టి కొన్ని భూలోకంలో ఉండేటప్పుడు కొన్ని కోరికల్ని అన్నిటిని కప్పివేయాలి. కప్పివేయడం, అదే బాప్టిస్ట్ మనకి ఏంటంటే కప్పివేయడం. మన పాపం నుండి నీటిలోనే కప్పివేయబడతాం. అప్పుడు ఆ పైనుంచి ఎందుకు బాప్టిస్ట్ తీస్తా, పైకే మనం చూస్తాం. మీరు ఎలా ఉంటుంది కొలసీలు రాసిన పత్రికలోన, మీరు క్రీస్తుతో పాటు లేవలసిన వారు అయితే పైనుండి వాటినే వెతకండి అని కొలసీలు రాసిన అధ్యాయంలో 3వ అధ్యాయం ఉంటుంది. క్రీస్తుతో పాటు మీరు లేవలసిన వారైతే పైనుండి వాటినే వెతకండి. క్రీస్తు దేవుని కుడిపరచున కూర్చున్నాడు, సజీవమైన దేవుడు ఉన్నాడు, ఆయన పక్కన కూర్చున్నాడు. మీరు కూడా సజీవుల పక్కలో మీరు వెళ్తారు. లాజరు కూడా వెళ్ళారు కదా. అందుకని పైనుండి వాటిని చూడాలంటే దేవుడు ఏం చెప్పాడు, ప్రభువు చెప్పిన మాటలు అవి ధ్యానించుతూ నడవాలే కానండి. పక్కింటుడు ఏం చెప్పాడు, వాళ్ళు ఆడేం చెప్పాడు, వీడేం చెప్పాడు అని ఇలాంటివన్నీ నువ్వు పెట్టుకుంటే మనిషి నరకం దగ్గర పోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నాలుగుతో మంచి మాట్లాడాలి. నువ్వు పరిశుద్ధ దేవుని పొందావు,
దేవుణ్ణి పరిశుద్ధాత్మ పొందావు, దేవుళ్ళో ఉన్నావు, పరలోకంలో అంత పరిశుద్ధతే, ఏమీ ఉండదు అక్కడ, పరిశుద్ధత ఉంటుంది. దేవుని స్తుతించితే పరిశుద్ధమే. మరి మరి మన ముస్లిం సహోదరులు చూస్తాం, వాళ్ళు ఎంత పరిశుద్ధంగా ఉంటారు తెలుసండి మీకు. అది యెహోవా అంటే అల్లా, యెహోవా అని పేరు పెట్టారు వీళ్ళు, ఒరిజినాలిటీ అల్లా. అది హాగరు తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలందరూ అదే దీంట్లో వాళ్ళు నమ్మి ఉన్నారు. యేసుప్రభు దేవుడిని నమ్ముతారు, వాళ్ళు దేవుడిని నమ్మరు కానీ ప్రవక్త అంటారు. కానీ అల్లాని వాళ్ళు మారలేదు, ఫస్ట్ దేవుడి నుంచే ఉన్నారు వాళ్ళు. బట్ అల్లాని ఎలాగా వాళ్ళు ఏంటంటే దేవుడిని ప్రార్థించుతూ అదే ఏది మార్చలేదు. అక్కడ వాళ్ళ ఆలయంలోకి వెళ్ళేటప్పుడు చాలా పరిశుద్ధంగా వెళ్తారు. ఎంతమంది వెళ్తే అన్ని కొలాయిలు వెళ్తాయి చేయి కొడుకోవడానికి. అది ఆజాన్ అని అవుతుంది, 1 గంటకి ఇలా వస్తుంది ఆజాన్ అంటే రాండి రాండి అని అర్థం. అది మనకు తెలుసు కదా, ముస్లిమ్స్ అక్కడ నుంచి సౌండ్ వస్తుంది మనకి ఆజాన్ అని, అంటే రాండి రాండి అని. అప్పుడు సినిమా పాటలు కూడా వాళ్ళు వినరు, ముస్లిం సహోదరులు మగ్గం వర్క్ వేసే వాళ్ళు అందరూ వాళ్ళే. 1 గంట అవ్వగానే వాళ్ళు అక్కడ దేవుడి పాటలు కానీ వీళ్ళు అన్నీ వింటారు. కానీ సినిమా పాటలు ఏవైనా అపవిత్రమైనవి ఏవైనా ఉంటే వెంటనే బంద్ చేసి ఎక్కడ మసీదు ఉంటే ఆ మసీదుకి వెళ్తారు వాళ్ళు, అభ్యంతరం లేదు వాళ్ళకి. వెళ్ళి వాళ్ళు ప్రార్థనలు చేసుకుంటారు చాలా పవిత్రంగాని కూడా, చాలా పరిశుద్ధంగా. ఎందుకంటే మనం జీవమరణం 4 విషయం ఉన్నాయి. మన అపవిత్రమైన మాటలు అవన్నీ మాట్లాడితే నరకానికి వెళ్తే అవన్నీ నేర్చుకోవచ్చు అని అనొచ్చు. ఎందుకంటే నరకంలో అవే ఉంటాయి. దేవుడు పరిశుద్ధుడై ఉన్నాడు అనేది బైబిల్లో వస్తుంది. నేను పరిశుద్ధుడినై ఉన్నాను, మీరు కూడా పరిశుద్ధులై ఉండవలిగిన అని యేసుప్రభువు ఎన్నోసార్లు చెప్పాడు. కాబట్టి మనం పరిశుద్ధంగా మనం ఉన్నీయట్లే ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతాం, అది మాత్రం తెలుసుకోవాలి. అందుకే మంచి మాటలే ఆడాలి. జీవమరణములు 4 వశమై ఉన్నాయి. ఈ 4తో మంచి మాటలు మనం మాట్లాడాలి. అంతేగాని బూతులు ఆడడం, వాళ్ళ వాడిని తిట్టడం, ఈయన కొట్టడం, అది ఇది అని పెట్టించుకుంటే సాతాను ఈ భూమి మీద నరకానికి గెలవలసిన సాతాను భూమి మీద ఉన్నది. ఇలాంటి క్రియల వల్ల సాతాను గాడు నివసిస్తాడు, దేవుడు మనలో నివసించడు. ఎందుకంటే మీరు దేవుని ఆలయమై ఉన్నారు, ఎవరైనా ఆలయాన్ని పాడు చేస్తే నేను ఊరుకుందునా అని యేసుప్రభువు చెప్పాడు. దేవుని ఆలయమై మనం ఉన్నామంట. కాబట్టి పరిశుద్ధానికి దేవుడి ఆలయంలో ఏముంటుందండి? పరిశుద్ధత ఉంటుంది, ఆరాధన ఉండాలి, మంచి మాటలు ఉండాలి. దేవుడు మన దేహమే దేవుని ఆలయం. అందుకోసం మీ దేహం నా ఆలయం ఉంది, ఎవరైనా చెడగొట్టినా ఏం చేసినా నేను ఊరుకోను అంటారు. యోబు గారు కూడా దేవుని ఆలయమే ఆయన. కాబట్టి ఆయన సాతాను ఏం చేసిద్దే చేయలేదు. అంతకన్నా ఆస్తులన్నీ పోయి శరీరం అంతా పోయినప్పుడు కూడా అంతకన్నా డబల్ ఆస్తి దేవుడు చేశాడు ఆయనకి, ఆయన్ని ప్రేమించాడు. మళ్ళీ పాత శరీరం జబ్బులతో ఉన్నా దేవుళ్ళ సాతాను గడు పెట్టినా మళ్ళీ మంచి చిన్నపిల్లడి దేహం వలె ఆ శరీరాన్ని మళ్ళీ ఇచ్చాడు. అన్నీ పోయిన కంటే డబుల్ ఇచ్చేసాడు. పోయిన పిల్లలే కుటుంబం ఆస్తి పోయిన ఇవన్నీ మళ్ళీ యోబు గారికి ఇచ్చేశారు. ఎందుకు? ఆయన ఎక్కడ కూడా దూషించలేదు. మీ దేవుని దూషించే నీకు ఆస్తులు పోయే జబ్బులు వచ్చాయని అన్నా మూర్ఖురాలు మాట్లాడినట్టు నువ్వు మాట్లాడుతున్నావే, నా దేవుడు చేయలేదు, ఆయన మంచిగా చేశాడు ఓ అని దేవుడిని మాత్రం దూషించి నువ్వు ఎందుకు వచ్చిన బాధ, ఈ జబ్బులు గిబ్బులు అన్నారు కానీ దూషించలే. అందుకే దేవుడు 2 వంతులు డబుల్ ఆస్తులు ఆయనకి మళ్ళీ ఇచ్చేసాడు. కాబట్టి ఏంటంటే మనం పరిశుద్ధంగా జీవించాలి. ఎందుకంటే పరలోకం ఆయన పరిశుద్ధుడు, అది జాగ్రత్త చూసుకోండి. అలా ఎలాగైతే పరిశుద్ధుడు ఆయన కూడా పరిశుద్ధుడు. ఆ పరిశుద్ధతలోన ఇప్పుడు ఖురాన్కి ఎందుకంటే నేను చెప్తాను, ఖురాన్లో ఉన్న పేర్లన్నీ బైబిల్కి దగ్గరగా ఉన్నాయి. దావీదు అంటే దావీదు, అందులో దావూదు అంటారు, దావీదు. అలాగే అబ్రహాం అంటే వాళ్ళు ఇబ్రాహీం. ఇలాగ పేర్లు చిన్న డిఫరెంటే కానీ ఇందులో ఉన్నవన్నీ ఖురాన్లో ఉంటాయి. అది యేసు ప్రభువు నుండి వాళ్ళు నా ప్రవక్త అంటారు. దేవునితో వచ్చేదాడు, దేవునితో వెళ్తారు, ఆయన ప్రవక్త నమ్ముతారు, అంతే, తప్పేం కాదు. అంతేగాని దేవుడు అని అంటారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి వాళ్ళకి సంపూర్ణంగా దేవుడు తెలుసు. ఈ తండ్రి యందు నేను నా తండ్రి కలిసి ఉన్నాడని యేసు ప్రభు చెప్పేశారు కనుక ఆయన ఆత్మ ఇందులో ఈ ఆత్మ అక్కడ ఒకటే దేవుడు, ఇంకేం ఇన్నట్లేవు. అది ఎందుకంటే అందుకోసం ఏంటంటే మనం దేవుని ఒక పరిశుద్ధతని పాటించినప్పుడే మనం పరలోకం వెళ్తాము. లేదు అంటే నరకానికి మన ఇష్టం వచ్చి బూతులాడి ఆశలు సంపాదించిన దేవుడు నమ్మేలా నా పర్వాలేదని ఇష్టాసారంగా జీవించావో నరకంలోకి తప్పనిసరిగా పోతావు. బీ కేర్ఫుల్. జీవమరణములు 4 వశమై ఉన్నాయి. కాబట్టి మనం నీతిగా జీవించవలసిన అవసరం ఉన్నది. థ్యాంక్ యూ.